జ్ఞాని అయిన సొలొమోను గారు పరమగీతాలు వ్రాస్తూ ఈ 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్త్రీని చూస్తున్నాం. ఆమె ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని సంభాషిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్య ధ్యానంలో మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఈ వాక్యాన్ని చదువుదాం. అందరం 5 సార్లు చదువుదాం ఇదే వాక్యాన్ని. ఒక్క వాక్యాన్ని చాలు, ఒక్క వాక్యం చాలు. 5 సార్లు చదువుదాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుతాము రమ్ము. మళ్ళా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. అయితేనా? స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి వెతుకుదాము రమ్ము. ఒక పాట పాడుకొని, ఈ పాట సర్వసాధారణంగా అందరికీ రాదు. ఇది నేను సెల్లో నాకెందుకో నేను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు నా ధ్యానంలో, ఈ వాక్య ధ్యానంలో ఈ వచనము నన్ను పదే పదే బలపరిచింది. అందును బట్టి దీనికి సంబంధించిన పాట ఏమైనా ఉంటుందా అని చూసి మా అబ్బాయిని మధుని ఈ పాట ఉంటే చూడ కొట్టి సెల్ అంటే కొట్టి వచ్చింది. అది కొంచెం అంతంత మాత్రంగా రాసుకున్నాను. ఈ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి. ఏం పాట అంటే అది తీసుకొచ్చే నీ దేవుడు ఏడనుచు నన్ను అడుగుతున్నాడు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఈ పాట ఉరమేశ్వరికి వచ్చనుకుంటా కాదా? ఈ పాట వస్తే రెండోసారి నాతో కూడా పాడండి. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని తెలుపను. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని తెలుపను. ఆకాశముల నడుగరాద, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాద, అంతరిక్షము చెప్పలేదా, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఎక్కడున్నావని చెప్పను,
ఎలా ఉన్నాడని తెలుపను. యేసు యేసు ఎక్కడున్నావని ఎలా ఉన్నాడని చూపను. అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా. యేసునాథుడే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడనే, యేసునాథుడే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నాడని చూపను. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని. దైవ వాక్యము చదవరాదా, వాక్య సత్యము చెప్పలేదా, దైవ వాక్యము చదువరాదా, వాక్య సత్యము చెప్పలేదా. యేసే మన రక్షకుండని, యేసే మన విమోచకుడని, యేసే మన రక్షకుండని, యేసే మన విమోచకుడని. అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నాడని తెలుపను. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని తెలుపను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ 4 శరణాలు దేవుని. ఒక బ్లైండ్ అయినా మరి రాశారు అనుకుంటే ఆయన రాసి ఆయన పాడారేమో. వాడపల్లి సత్యానంద గారు. కళ్ళు లేవు ఆయన. నేను చాలా ఆ పాట వింటున్నప్పుడే చాలా ఏడ్చాను. ప్రియులారా, ప్రతి వారికి పశ్చాత్తాప హృదయం కావాలి. మన పాపాల నిమిత్తం మనం ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. ఏ పాపం చేయలేదని మనం అనుకుంటాం, కానీ లోకంలో పాపం ఉన్నది. పాపలోకంలోనే మనము జన్మించాం, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, కదులుతున్నాం. మన మాటలు మనకు తెలియకుండానే విస్తారమైన మాటల్లో దోషాలు ఉంటాయి. కనుక మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ సొలొమోను ఒక అందమైన సుందరిగా తాను వర్ణించుకుంటూ, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు, ఆయన దేవునికి కనబట్టలే. ఇదివరకు దేవునితో మాట్లాడేవాడు, దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఇచ్చాడు. ఏమడిగాడు సొలొమోను? ఏమడిగాడు? జ్ఞానముని అడిగాడు. జ్ఞానముతో పాటు ఏమిచ్చారు?
సకల సంపదలు ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, సొమ్ము ఇచ్చారు, ఘనతనిచ్చారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు, ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని ఇచ్చారు, ఎన్నో లక్షల మంది ప్రజలను ఇచ్చారు. దేవుడు ఎన్నో రకాలుగా సొలొమోను గారిని ఆశీర్వదించారు. ప్రసన్న కుమార్ గారు నిన్న వాక్యం చెబుతామన్నా, నిజంగా సొలొమోను చేసిన పనులు చూస్తే ఆ పేరు పెట్టుకోరు, సొలొమోను అనే పేరు పెట్టుకోరు. దావీదును చూస్తే దావీదుకు ఆ పేరు కూడా పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు అంతా ఇంత కాదు. ప్రియులరా, గమనించినట్లయితే కానీ అంత దేవునితో మాట్లాడగలిగిన వాడు, దేవుని యొద్ద నుంచి వరాలు పొందినాడు, దేవుని యొద్ద నుంచి దీవెన పొందినాడు, దేవుని యొద్ద అష్టైశ్వర్యములు పొందినటువంటి ఈ వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని ఒక వధువుగా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు, ఏ దిక్కునకు అతడు తిరిగాను, ఏ దిక్కునకు తిరిగాను, ముఖాముఖిగా మాట్లాడి దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి దేవుని యొక్క అనుభవం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వ్యక్తి, దేవుడు దూరం అయ్యేసరికి తాను ఒక ప్రియురాలుగా స్త్రీలలోనే జ్ఞాని, సొలొమోను కన్నా, సొలొమోను ముందు, సొలొమోను వెనక అతనికంటే గొప్పవాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. కానీ రక్షణ లేని అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహారాధన చేశాడు. తద్వారా దేవుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. చెప్పాలి అందరూ, దేవుడు ఏమయ్యాడు? అందరూ చెప్పండి, దేవుడు ఏమయ్యాడు? ఎవరికి? సొలొమోను మహారాజుకి. ఇప్పుడు తను తాను ఒక స్త్రీగా లేక సుందరిగా మలుచుకొని, నీ ప్రియుడు ఎక్కడికి పోయానో, ఏ దిక్కునకు అతడో తిరిగాను అని విలపిస్తూ రాస్తున్నాడు ఈ పరమగీతాన్ని. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి దేవుని పోగొట్టుకుంటే, రక్షణ పోగొట్టుకుంటే, దేవుల్లో లేకపోతే అతని జీవితం ఎలా ఉంటుందో ఈ పరమగీతం మనకు నేర్పుతూ ఉంది. ఏ దిక్కునకు తిరిగాను, ఏ దిక్కునకు తిరిగాను. దేవుణ్ణి కోల్పోయినటువంటి వ్యక్తిగా ఇతడు పరమగీతాన్ని రాస్తూ 6వ అధ్యాయంలో ఈ వచనం రాస్తున్నాడు. చదవండి ఆ వచనాన్ని. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, ఏ దిక్కునకు తిరిగాను. మనము పోయి అతనిని వెతుకుదాము రమ్ము. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మనము అంటాడు. మళ్ళా మనం అంటే తన ఇంటి వారందరితో, లేక తన దేశస్తులందరితో, తనక ప్రజలందరితో, తన కుటుంబం అందరితో కలుపుకుంటున్నాడు. ఇప్పుడు మనము పోయి అతనిని, దేవుడు మనకు లేడమ్మా, ఇక దేవుడు మనతో మాట్లాడటం కట్ అయిపోయింది, దేవుని సంబంధం తెగిపోయింది. ఏ సంబంధమా? దేవుని సంబంధం తెగిపోయింది. దేవుడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? ఇదివరకు నాతో మాట్లాడాడు, నన్ను మహారాజుగా చేశాడు, నన్ను గొప్ప జ్ఞానిగా చేశాడు, నాకు గొప్ప ఐశ్వర్యాలు ఇచ్చాడు, సొమ్మునిచ్చాడు, ఘనతనిచ్చాడు, ధనమునిచ్చాడు, ధాన్యమునిచ్చాడు, గొప్ప జ్ఞానం ఇచ్చాడు. కానీ ఇప్పుడంతా ఏం చేసుకున్నాను? పాడు చేసుకున్నాను, పోగొట్టుకున్నాను. తండ్రి గారు మాట చెప్పాడు, ఆయన చనిపోయే ముందు మాట చెప్పాడు, అయ్యా నా దేవుణ్ణి, మన దేవుణ్ణి అనలే, నా దేవుణ్ణి నువ్వు మర్చిపోతే నిశ్చయముగా ఆయన నిన్ను విడిచిపెట్టాడు, త్రోసివేస్తాడు. నువ్వు ఆయన కలిగి ఉండు నాయనా, నా కుమారుడా సొలొమోనా అని చెప్పినాడు. చెప్పి ఆయన చనిపోయినాడు దావీదు. కనుక దేవుని పరిశుద్ధనామమును బట్టి ఈయన చెప్పగానే చెప్పిన మాటను ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసి త్రోసివేసినాడు. ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడి తనని ఆశీర్వదించాడు. సొలొమోను నీకేం కావాలయ్యా అంటే, నాకు జ్ఞానం కావాలని ఎంత చక్కగా జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. శత్రువుల ప్రాణమునైనను ఇతరుల యొక్క రాజ్యాలైనా కోరకుండా నువ్వేం కోరావు? జ్ఞానం కలిగే ఉంటే చాలయ్యా అంటున్నావు. అబ్బా, ఎంత జ్ఞానం కావాలని కోరుకున్నావు కనుక సొలొమోనా, నీకు జ్ఞానంతో పాటు ఏమిస్తున్నాను? సర్వ సంపదలు ఇస్తున్నాను. ఐశ్వర్యం ఇచ్చాడు, సొమ్ము ఇచ్చాడు, ఘనతనిచ్చాడు,
షాబా దేశపు రాణి తన దేశంలో విని వస్తా వెండి బంగారం తీసుకొచ్చి గంధపు చెక్కలను తీసుకొచ్చి ఒంటెల మీద ఎక్కించి ఎంతో విలువైన సామాగ్రి తీసుకొచ్చి సొలొమోను పాదాల దగ్గర పెట్టింది. అంత గొప్ప జ్ఞాని, భూదిగంతముల వరకు ఆయన జ్ఞానాన్ని కొనియాడినటువంటి ప్రజలు ఇప్పుడు సొలొమోను దేవునికి దూరం అయిపోయాడు. దేవుని దర్శనాలు లేవు, దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. ఇప్పుడు దిగులు పడుతూ ఈ పరమగీతాన్ని రాస్తున్నాడు. ఎప్పుడు నిన్ను చూసును, ఎప్పుడు నిన్ను చూడాలి. మన పాట మనం ఇప్పుడు పాడారు కదా ఈ పాట ఏంటి, ఎప్పుడు ఈ పరమగీతంలో ఈ మాట ఉంది. 2వ అధ్యాయంలో ఎక్కడ ఉంది ఆ మాట. ఆ ద్రాక్ష పండ్లు అళ్ళబెట్టి నన్ను ఆదరించండి, ఎప్పుడు నిన్ను చూస్తాను అనే మాట పరమగీతంలో ఉంది. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమును బట్టి ఎప్పుడు నీవు నాకు దర్శనమిస్తావు, ఎప్పుడు నాకు కనబడతావు. ఇదివరకు నాతో మాట్లాడావు, ఇప్పుడు మాట్లాడలేదు. దేవా, ఏ దిక్కునకు పోయావయ్యా, ఎక్కడ తిరుగుతున్నావయ్యా, ఒక్కసారి నాకు కనబడు, నాతో మాట్లాడమని సొలొమోను వెతుకుతున్నాడు. తన మనసులో నెమ్మది లేదు, తన మనసులో సంతోషం లేదు, తన మనసులో చాలా దిగులుంది, చింత ఉంది, విచారం ఉంది, బాధ ఉంది. ప్రియులారా, నేను కూడా ఎవరైనా మన ఆత్మీయులు కనబడకపోతే మనం కలబరపడిపోతాం, చాలా బెంగ పెట్టుకుంటాం, చాలా దుఃఖపడతాం. అయ్యో పిల్లోడు రాలేదే, అయ్యో నా భర్త రాలేదే, అయ్యో నా భార్య రాలేదే అని చాలా దిగులు పడతాం. ఈ భర్త భార్యల బంధం ఎట్లా ఉంటే, దేవుని బంధం విడదీయరాని బంధం, ఎడబాయిన బంధం. దేవుడు మనం కలిసి ఉంటే అది చెప్పలేని బంధం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లేని ఇల్లు దెయ్యాల కార్ఖానా అని చెబుతా ఉన్నాను. దేవునితో సావాసం ఉండాలి. దేవుడు నీ కుటుంబస్తుడు, దేవుడు నీకు తల్లి తండ్రి కన్నా గొప్పవాడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే సమస్తమును కలిగి ఉన్నట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడు మనకు కావాలని మనం కూడా సొలొమోనులాగా వెతకాలి. దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు? ప్రియులారా, ఎక్కడున్నాడు? ఒక్క మాటలో చెప్పాలంటే నీ ప్రక్కనే ఉంటాడు, కానీ నీకు ఆయన కనబడడు. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దేవుడా ఎక్కడున్నావని మనం ఒకసారి అడుగుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. అలాగనే దావీదు కూడా తన అనుభవాన్ని మనతో చెబుతున్నాడు. 25వ కీర్తన మొదటి మాట, కీర్తన గ్రంథం 25 మొదటి మాట. నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనియొద్దు. చాలమ్మా. నీ దిక్కు వైపు చూసి ఏం చేస్తున్నాను? నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. అయ్యా, నీ దిక్కు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి అని దావీదు గగ్గోలు పెడతా ఉన్నాడు. దావీదు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నీ దిక్కు వైపు చూసి నేను ఏం చేస్తున్నాను? ఆత్మనెత్తుకొనుచున్నాను. ఎందుకని? ఈయనకు కూడా ఎలాంటి కష్టం వచ్చింది? అవును ప్రియులారా, సొలొమోనుకు వచ్చిన కష్టాలే దావీదు కూడా వచ్చాయి. తన కుమారుడు అబ్షాలోము దావీదును తరుముతున్నప్పుడు అతడు కూడా పారిపోయినాడు, కొండల మీదకి వెళ్ళిపోయినాడు, చెప్పులు లేకుండా. తనకిష్టమైనటువంటి తనతో పాటు ఉండాలనుకుంటా ఒక 300 మంది దావీదును వెంబడించారు. నువ్వు ఉన్న చాటే మేము ఉంటామయ్యా, నువ్వు తినాదే తింటామయ్యా, నీతో నేను ఉంటామయ్యా అనుకుంటావు. 300 మంది దావీదు వెంట అడవులమ్మటి వెళ్ళారు. అక్కడ ఆహారం లేక నాబాలును ఆశ్రయిస్తే అతను ఆహారం పెట్టలేదు. మన స్త్రీల కొడుకులో మనం చెప్పుకున్నాం. అబిగయీలు ఆహారం తెచ్చి పెట్టింది దావీదుకి. ఇప్పుడు అంటాడు, ఏమంటాడమ్మా? చదవండి ఆ మాట. యెహోవా నీ దిక్కువైపు చూచి నా ఆత్మనెత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పు. అయ్యా, నీ తట్టు నేను చూస్తున్నానయ్యా. అయ్యా, నీవు నన్ను ఆదరించు, నీవు నన్ను ఆదుకో, నీవు నన్ను కాపాడు, నీవు నన్ను బలపరచు. నీ దిక్కువైపున ఆత్మనెత్తుకొనుచున్న తండ్రి కొడుకులు గోల ఎట్ట ఉంది. సొలొమోను దావీదు కూడా. అయితే ఎక్కడుంటాడు ఆయన? మత్తయి సువార్త 24 అధ్యాయం 31 వచనం. ఎక్కడుంటాడు దేవుడు?
24:31. గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం నుండి ఆ చివరి నుండి చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నలుదిక్కులలో ఉన్నాడు, ఈ దిక్కులో ఉన్నాడు, ఆ దిక్కులో ఉన్నాడు. దిక్కుమాలిన ప్రార్థన చేయబాకు. నలుదిక్కులలో కూడా ఆయన ఉన్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడవ దిక్కు వరకు, ఉత్తర దిక్కు మొదలుకొని దక్షిణపు దిక్కు వరకు నలుదిక్కుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడని, ఎక్కడున్నావని చెప్పాను ఎలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 34:7 అంటాడు, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కావలిగా ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు. నలుదిక్కులలో ఉన్నాడు ఆయన, నలుదిక్కులలో ఉన్నాడు, 4 దిక్కుల్లో ఉన్నాడు. భూమి ఆకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశంలో ఆయనను పట్టజాలవు. అలాంటి దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. ఎక్కడున్నాడని చెప్తావు? ఎక్కడున్నాడని చెబుతాం. మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో రహస్య స్థలములో కూడా ఉండగలిగినటువంటి దేవుడు. 139వ కీర్తన, 139వ కీర్తన 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువమ్మా. అమ్మా, వెనుక ముందు నీవు ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్లి తెలివి నాకు మిచ్చినది, అది అగోచరము నాకు అన్నదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును. నేను ఆకాశములకు ఎక్కినాను, అక్కడ ఉన్నావు. నేను అంధకారములో ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకోరెక్కలు కట్టుకొని సముద్రగాధములో నివసించినాను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, ఆమేన్. నడిపిస్తాడు నా శ్రమలోనైనా, అలసట పైబడిన అడుగులు తడబడి, అలసట పైబడిన చేయి పట్టి వెళ్ళ కట్టి, చక్కని ఆలోచన చెప్పి చేయి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నడిపించడానికి ఆకాశములకు ఎక్కిన అక్కడ ఉన్నారు, భూదిగంతములకు వెళ్ళిన అక్కడ ఉన్నాడు, సముద్రగాధములో కూడా నీ చెయ్యి నన్ను. ఎక్కడుంటాడు దేవుడు? ఓ మూల నుండే దేవుడా, ఓ ప్రాంతంలో ఉండే దేవుడా, ఒక దేశంలో ఉండే దేవుడా? ప్రపంచానికి ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. అన్ని దేశములు 100వ కీర్తనలు ఏమంటాడు? సర్వదేశములారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వదేశాలలో ఉండే దేవుడు. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసి నీ దగ్గర ఉంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ఎక్కడ ఏలయనగా
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, అందరితో పాటు ఉండే దేవుడు. ఎక్కడైనా ఎదుగుతాడట. సొలొమోను పరమగీతం రాస్తే ఏమన్నాడు? ఎక్కడికి తిరిగావయ్యా, ఎక్కడ ఎదిగాం, ఎక్కడికి పోయి ఎదుగుదాం రండి. అతడు ఏ దిక్కునకో తిరిగను, 4 దిక్కులు అని చెప్పాడు. మత్తయి సువార్తలో ఏమన్నారు? 24:31 మనం చదివాం. ఏ దిక్కులో ఉన్నాడట? 4 దిక్కులలో ఆయన ఏర్పరచుకున్న వారు ఉన్నారు. అవును ప్రియులారా, దుఃఖపడే వారిని ఓదార్చడానికి దుఃఖపడే వారి దగ్గరికి వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. చనిపోయిన ఒకడు వెలుపలగా మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమె వెంట నడుచుచూ ఉన్నారు. ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లాజరును బ్రతికిల్చి జనులకు చూపించి, లాజరును అక్క చెల్లెలు రాక అప్పగించినాడు. అక్క చెల్లెలు రాక అప్పగించినాడు. చక్కంగా ఇంట వారిని చేర్చినాడు. అంతటా ఉన్నవాడు ఆమేన్. పాడండి, అందరూ పాడాలి. చింతలో మనమని చెప్పినాడు. చింతలు మనమని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చేవారి దగ్గరికి వస్తాడు. దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చడానికి వచ్చే దేవుడు, ఆదరించడానికి వచ్చిన దేవుడు, ప్రేమించడానికి వచ్చిన దేవుడు, దీవించడానికి వచ్చిన దేవుడు, రక్షించడానికి వచ్చిన రక్షణకర్త, విశ్వాసమునకు కర్త, సృష్టికర్త, నీతో మాట్లాడటానికి, నిన్ను బలపరచడానికి పరలోకం నుండి దిగి వచ్చిన సర్వ శరీరులకు దేవుడు, శరీర ఆత్మలకు దేవుడు, సర్వ దేశములకు దేవుడు. ఆయన ఒక్క దేశానికి కాదండోయ్, ఇశ్రాయేల్ దేశానికే దేవుడు కాదు, అన్ని దేశాలకు, అన్ని రకాల ప్రజలకు, అన్ని దేశాల ప్రజలకు, అన్ని భాషలు మాట్లాడు వారికి, అన్ని భాషల్లో ప్రార్థన చేసిన, ఏ భాషలో ప్రార్థన చేసినా జవాబు ఇవ్వగలిగిన దేవుడు. కోయ భాషలో ప్రార్థన చేసిన, లంబాడి భాషలో ప్రార్థన చేసిన, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళం, కన్నడము, మరాఠీ, ఏ భాషలో ప్రార్థన చేసినా వినగలిగిన దేవుడు. భాషలను, గ్రామాలను, మనుషులను తారుమారు చేసి సరిదిద్ది, బ్రతుకులను సరిదిద్ది, వంకర మార్గాలు సరిదిద్ది, కరక మార్గాలు నున్నగా చేసి ప్రతి వారిని జీవ మార్గంలో నడిపించగలిగిన జీవాధిపతి. హల్లెలూయా. జీవాధిపతియో ఆయనే, గ్లోరీ పేదల జీవాధిపతియో ఆయనే నాస్ బలమైన కోటయలో జీవాది. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. జీవాధిపతియో
ఆయనే నా సంగీతమో. హల్లెలూయా. ఆయన ప్రతి వారి దగ్గరికి వస్తాడు. హాస్పిటల్లో మరణ భయంతో ఉన్న నా దగ్గరకు వచ్చారు. హాస్పిటల్కి కూడా వస్తారు. ఆయన ఇంటికి వస్తారు. అడవిలో ప్రార్థన చేసినా అక్కడ వింటాడు. ఎక్కడ ప్రార్థన చేసినా, ఆయన నామాన్ని ఎక్కడ తలచినా అక్కడికి వస్తాడు. ఆయన వారి బాధను చూస్తాడు, వారి వ్యాధులు చూస్తాడు. హిజ్కియా దుఃఖపడుతున్నాడు. హిజ్కియా దుఃఖపడుతున్నాడు. హిజ్కియా దుఃఖపడుతున్నాడు. దాని గురించి ఒక పాట రాశాను. చేయగలవో ఏ రోగమైనా, నయము చేయగలవో ఏ గాయమైనా, బాగు చేయగలవో దీర్ఘ వ్యాధి మళ్ళీ వ్యాధి ముదిరిన రోగాలను, దీర్ఘ వ్యాధి మళ్ళీ వ్యాధి ముదిరిన రోగాలను స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడా, స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడా. రాజుగారి రాచపుండు బాగు చేసినావు, ఏబుగారి ఎముక నెప్పులో స్వస్థపరచినావు, జలోదర రోగిని బాగు చేసినావు, చాంద్ర రోగి బాధను తొలగించినావు. ఏ రోగమైనా నయము చేయగలవో, ఏ గాయమైనా మాన్పగలవో. హల్లెలూయా. ఏ రోగమైనా, ఏ గాయమైనా, దీర్ఘవ్యాధి మండి వ్యాధి ముదిరిన వ్యాధులు కూడా బాగు చేయగలిగిన పరమ వైద్యుడు. ఏ దిక్కులో ఎదుగుతావు? ఏ దిక్కులో ఎదుగుతావు? ఏ దిక్కున కాదు. మనసు పెట్టి ప్రార్థన చేస్తే నీ దగ్గరే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. గట్టిగా క్లాప్స్ కట్టు. నీ దగ్గర ఉంటాడు నువ్వు కోరుకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు కోరుకుంటే, యేసయ్యా నా తండ్రి, నా ప్రాణేశ్వర, నా దేవా, నా తల్లి తండ్రి మర్చిన నువ్వు నన్ను మరవని దేవుడు అయ్యా అని నువ్వు దీన మనసుతో ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో, దీనులకు ఆయనే వస్తాడు, ఆదుకుంటానికి వస్తాడు. ఆపదలో ఆపద్ బాంధవుడిగా, శ్రమలలో, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో. అవును, రాజుగారి రాచపండు మాన్పినాడు. ద్రాక్ష పండ్లు అడలు పెట్టి ఆ గాయం మీద పెడితే హిజ్కియా అంటాడు, నా భక్తుడు, నా కుమారుడు ఆడటం నేను చూశాను. కన్నీటి ప్రార్థన చేసుకునే వాళ్ళకి మరీ దగ్గరగా వస్తాడు దేవుడు. కన్నీళ్ళు విడుచుట నేను ఆయుష్ పెంచాను 15 సంవత్సరాలు. వాళ్ళు చెప్పు, ఏ నోటితో మరణమవుతున్నావు అంటాడు. ఆ నోటితోనే ఆయుష్ పెంచారయ్యా దేవుడు నీకు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయన విధవరాలు కుమారుడు చనిపోతే, అయ్యో నాయనో బాబో అని ఆమె గగ్గోలు పెట్టి వీధుల్లో ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చిన దేవుడు ఆమె దగ్గరకు వచ్చి కుమారుని బ్రతికించి, చిన్నవాడా లెమ్మని నీతో చెబుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో చిన్న చనిపోయింది, చిన్నదానా లెమ్మని నీతో చెబుతున్నాను. ఎక్కడికి వచ్చిన దేవుడు. యూదులకు భయపడి శిష్యులు ఎక్కడో మూలను తలుపులేసుకొని మూలలో గదిలో ఉంటే, మీకు సమాధానము కలుగునుగాకని తలుపులు వేసి ఉండంగానే లోపలికి వెళ్ళాడు. ఆకాశముకెక్కిన అక్కడ ఉన్న దేవుడు, పాతాళ భూదిగంతములకు వెళ్ళిన అక్కడ ఉన్నాడు. సముద్ర అగాధములో కూడా నీ చెయ్యి నన్ను నడిపిస్తున్నాడు. నీ సన్నిధి నుంచి ఎక్కడికి పోగలను? 139వ కీర్తన చదివా మంచిది. 42వ కీర్తన 3వ వచనం. 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయను, వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రి పగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ప్రియులరా, ఎందుకు అన్నపానములు అవుతాయి? నా దేవుడు ఎక్కడే ఉన్నాడని చెప్పగలిగిన దమ్ము మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడు?
ఎక్కడ ఎవరు బాధింపడుతున్నారో ఎక్కడ ఉంటాడు చూడండి. యాకోబు పత్రిక 1:27. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నీ భక్తి ఏంటి? భక్తి ఏం చేస్తున్నావు? భక్తి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇదే భక్తి. దిక్కులేని వారి వైపు తిరిగినాడు. దిక్కులేని వారి దగ్గరకు వస్తున్నాడు. ఏడ్చే వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడమది కోనేరు దగ్గర పడి ఉన్న ఎన్ని సంవత్సరాల రోగం అది? 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు వయసు కన్నా పెద్దదే వీడి సర్వీసు. కానీ వీడి నిరీక్షణ చెప్పాలి. 38 సంవత్సరాలు ఒకే కోనేరు దగ్గర పడి ఉన్నాడంటే నిజంగా అతని విశ్వాసం చాలా. 38 సంవత్సరాలు ఎవడు ఉంటాడు? ఏళ్ళు పొద్దాగా చెబుతాను వెంట నీ దగ్గర ఉండేది ఏంటో ఇంకోసారి అడగబోతానని వెళ్ళిపోవచ్చు కదా. అతను వెళ్ళలేదు ప్రియులరా. ఆయన దగ్గరికే దేవుడు దిగి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సడిలిపోని విశ్వాసమయ్యా, ప్రగాఢమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసము, గొప్ప విశ్వాసం నీకున్నదయ్యా అని యేసయ్య 33.5 సంవత్సరాలు కలిగిన యేసయ్యే 38 సంవత్సరాల రోగి కోనేడు దగ్గర పడి ఉంటే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత పడగొడుచున్నావంటే ఆయన అంటాడు, అయ్యా నాకెవరో దిక్కులేరయ్యా, దిక్కులేని వాడినయ్యా. ప్రభు అంటున్నాడు, నీ దిక్కు నేనే, నీ ధనము నేనే, నీ ఆహారము నేనే, నీ పానీయము నేనే. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:12. నేను వాక్యాన్ని ముగిసేస్తాను. మా దేవా, మా శత్రువులకు తీర్పు తీర్చావా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవే మాకు అని ప్రార్థన చేశాను. ప్రియులరా, ప్రార్థన వింటాడు. ప్రార్థన విన్నడే పావలో, ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన శ్రేష్టమైన శేష బృందముకులే, శ్రేష్టమైన శేష బృందముకులే పితవే పరముడలెల్లో ప్రణోత్ తొల ప్రియముగా పరలోక్ నేర్పమయా, పరముడలెల్లో ప్రణోతే తొల ప్రియముగా పరలోక ప్రార్థన వెళ్ళడే పావ. హల్లెలూయా. ఇక్కడ అంటాడు మహారాజు హిజ్కియా, ఏమి చేయాలో తోచట్లేదయ్యా. యెహోషాపాతు రాజు, ఏమి చేయాలో తోచట్లేదు. అవతల వారి బలం ఎక్కువ ఉంది, మా బలం తక్కువగా ఉంది. మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో. వాళ్ళు భయపడుతున్నారు. అవును ప్రియులారా, సాతాను బలం ఎక్కువ, నీ బలం తక్కువ. దావీదు అంటాడు, యెహోవా నా బలమా
నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చెయ్యి. నాలో నీవుండు, నా ముందు నా వెనక నా కుడి ఎడమల నువ్వు ఆవరించి నన్ను నడిపించు. ఎక్కడికి వెళ్ళినా దావీదు మహారాజుకి విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పగలగాలి, యెహోవా నా బలమా, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చెయ్యి, చురుకుదనము నాకు దయచేయి. హెబ్రీ స్త్రీలు ఆ చురుకుదనము నాకు దయచేయి. ప్రార్థన చేసుకో. ఇప్పుడు అంటాడు ఆ 2వ భాగంలో, అతడు పరమగీతంలో, అతడు ఎక్కడికి పోయానో ఏ దిక్కునకు అతడు తిరిగానో మనము పోయి వెదుగుదాము రండి. స్త్రీలలో కుటుంబమే అధిక సుందరమైన కుటుంబం, అధిక సుందరమైన కుటుంబం సొలొమోను కుటుంబం. ఆయన స్త్రీగా వధువు సంఘముగా తన ప్రియుడైన యేసయ్యను వెతుకుతా ఉన్నాడు, తన ప్రియుడైన దేవుని వెతుకుతా ఉన్నాడు. రెండవది, ఇది శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా సంఘము. చెప్పాలి, సంఘము ఏ స్త్రీ అమ్మా? మరి ఆ మాట చెప్పాలిగా. స్త్రీ అండి బోల్డ్ మంచి స్త్రీలు ఉన్నారు. ఓ ప్రత్యేకమైన స్త్రీ, అధిక సుందరమైన స్త్రీ. అది వధువు సంగమేయు మర్మ మనగ గమనించి తెలుసుకో. వధువు సంగమేయు మర్మ మనగ గమనించి తెలుసుకో. గదిలో చేరుకో పదిలపరచుకో, గదిలో చేరుకో పదిలపరచుకో. ఏ గొంపల నుంటే వాయరి గుర్తెరిగి తెలుసుకో. ఏ గొంపల నుంటే హల్లెలూయా. వధువు సంఘం అంట వాక్యాన్ని గమనించి నేర్చుకోవాలి, చదువుకోవాలి, ధ్యానం చేయాలట. చేసిన తర్వాత గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఈ చరణం యొక్క ఉద్దేశం. ఆయన ఎట రాశాడు కానీ అది సంగతి. వధువు సంఘం మేయు మర్మ మనగ గమనిక. మేయటం అంటే గ్రహించడం. వీరు చెప్పేటప్పుడు ఏం చేయాలి? గ్రహించాలి. వధువు సంఘ మేయు మర్మ మనగ గమనించాలి. వాక్యం ఏంటి, ఏం చెబుతుంది? నేను ఏం విన్నాను, ఎంతవరకు గ్రహిస్తూ ఉన్నాను, ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎంతవరకు దేవునిలో ఉన్నాను, ఎంతవరకు దేవుడు నన్ను బయటికి, ఆ సాతాను నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు దేవుళ్ళో లేకుండా అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి ఎప్పటికప్పుడే. ఆ లారీ వెళ్ళేటప్పుడు నన్ను గమనించు అని రాస్తాడు. దేని మీద? ఆ బ్యాటరీ మీద. ఎందుకంటే డౌన్ అయిపోయింది అనుకో, దీంట్లో బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకో, నా మాట వినబడదు. అందుకే మనలో కూడా బ్యాటరీ ఉంటుంది. ఏ బ్యాటరీ? ఆత్మదీపం. ఆ దీపం ఏం చేస్తుంది? మెడుకోమంటుంది. గుడికి వెళ్దామా వద్దా, వెనకే ముందు ఊగుతాడు. ఊగి మంచం మీద డోమన. ఇంతే సంగతి. ఈ గుడి లేదు, ఇక బడి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది 2 మనసులతో ఉంటారు. 2 మనసులతో గుడికి వెళ్దామా, ఇలా ఎండ బాగా ఉందిగా, ఎందుకు మనం కూర మంచిది వండుకున్నాం, తిని పడుకుంటే పోలే, అయ్యగారు ఏమైనా చూస్తుండా, ఇలాంటి ఎవరైనా అడుగుతారా? దేవుడు చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితాల్లో యెహోషాపాతు రాజు, నాకు బలం చాలదని నీ దిక్కువైపు చూస్తున్నాను, నాకు నీవే దిక్కు అంటున్నాడు. దావీదు అన్నాడు 25వ కీర్తన ఏమన్నాడు? నీ దిక్కువైపోయిన ఆత్మను ఎత్తుకొనిచున్నాను. యాకోబు ఏమంటున్నాడు? దిక్కులేని విధవరాండ్రు పిల్లల వైపు ఆయన తిరిగి ఉన్నాడని రాశారు. ఇంకా ఏ దిక్కులో ఉన్నాడని చెబుతావు? చెప్పాలి, వాక్యాన్ని మించాలి. ఏ దిక్కులో ఉన్నాడు? ఆ మాట చెప్పండి. ఏ దిక్కులో ఉన్నాడు? నలుదిక్కులు. ఏ దేశంలో ఉన్నాడు? చెప్పాలి, ఏ దేశంలో ఉన్నాడు? సర్వదేశములలో ఉన్నాడు. ఏ గ్రామంలో ఉన్నాడు? అన్ని గ్రామాల్లో ఉన్నాడు. ఏ రాష్ట్రంలో ఉన్నాడు? అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. ఏ సంఘంలో ఉన్నారు? అన్ని సంఘాలలో ఉన్నారు. ఎవరాయన? సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి, శరీరాత్మలకు దేవుడు.
నీ ప్రాణాత్మలను ఆయన చేతిలో ఉన్నాయి, నీ జీవం ఆయన చేతిలో ఉన్నది, ఆయన మూటలో ఉన్నది. ఆ దేవుని నువ్వు స్తుతించు. ఎలా అనగా ఎక్కడు ఇద్దరు ముగ్గురు ఉంటాను. ఇప్పుడు సొలొమోను ఏమన్నాడు? ఏ దిక్కులో ఉన్నాడో మనము పోయి. ఈ తెలుగుగల మాట, తెలుగు తక్కువ మాట, తెలుగుగల మాట. ఏ మాట ఇది? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు, ఆకలి అయితే మన్నా ఇచ్చిన దేవుడు, మంచినీళ్ళు అయితే చేదు మధురంగా నీతో నిరంతరం నడిచే దేవుడు ఎక్కడున్నాడు? నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడిని నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీలో ఉన్నాడు, ఆయన ఆత్మ నీలో ఉంది. ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు చెప్పండి, అందరూ చెప్పాలి గుండె మీద చేసుకొని. బా, దేవునికి స్తోత్రం చెప్పు. నమ్మిన వారి చేతులు పైకెత్తండి. నాలోనే ఉన్నాడు. అమ్మా, నీలో లేడా? నేను కొరసకే తిరిగాడు, కొరసకే ఉంటాడు నీతో. ఎత్తో చేయొద్దు. హల్లెలూయా. నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను నిత్యము నడిపిస్తున్నాడు, నాకు భోజనం ఆయనే పెడుతున్నాడు, నేను పడుకున్న తర్వాత లేవటం కూడా ఆయనే లేపుతున్నాడు, నాకు ప్రార్థన ఆయన నేర్పుతున్నాడు, నా బిడ్డలను దీవిస్తున్నాడు, నా భర్తను దీవిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు, కుటుంబాన్ని దీవిస్తున్నాడు. నాకు కలిగిన వారు అందరూ. రాహాబు ఎంత తెలివిగలదో మహాతల్లి. తన అక్క వాళ్ళని, తన అన్న వాళ్ళని, తన వదిన వాళ్ళని, తన మరుదుల్ని, తన బావగారిని, తన యొక్క తల్లిదండ్రులను, వారి సంతానాలు, వారి కుటుంబాలు అందరిని కూడా ఒకే ఇంట్లో పెట్టింది. వీళ్ళందరూ రక్షించాలి అంది. ఓకే, దారం కట్టు, ఎర్రదారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ రక్షించుకుంది. నువ్వు అందరూ రక్షించుకున్నావా? నువ్వు తెలియగలదానిలాగా రాహాబులాగా ఉన్నావా? నీ ఇంటి వారందరూ రక్షింపడ్డారా? అందరూ దేవుని వైపు తిరుగుతున్నారా? దేవుని దగ్గరికి వస్తున్నారా? దేవా నీవే మాకు దిక్కు అని చెప్పగలుగుతున్నారా? అట్లా చెప్తే మీరు ధన్యులు, మనం ధన్యులు, మన సంఘం ధన్యులు, మన సంఘ సభ్యులందరం ధన్యులు. రాకడలో మనం ఎత్తబడతాం, దేవునితో పాటు మన సదాకాలం ఉంటాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.